ఐపీఎల్ సందడి దేశమంతా నెలకొంది. మాధవ్ కూడా ఒక వీరభిమాని. తన ఫేవరెట్ జట్టు ఫైనల్స్ కి చేరుకోవడంతో తన సంతోషానికి అవధులు లేవు. మ్యాచ్ చూడడానికి స్టేడియంకి వెళ్ళాడు. మ్యాచ్ మొదలైంది. అతని జట్టు అద్భుతంగా ఆడుతోంది. ప్రతి బంతికి ఉత్కంఠ, ప్రతి పరుగుకు కేరింత. స్టేడియం మొత్తం ఫ్యాన్స్ అరుపులతో మారి మోగిపోతుంది. మ్యాచ్ చివరి దశకు వచ్చేసింది. కానీ వాతావరణంలో మార్పు రావడం మొదలైంది. స్టేడియంలో ఉన్న లైట్లు ఒక్కొక్కటిగా ఆరిపోవడం మొదలయ్యాయి. మొదట ఎవ్వరూ పట్టించుకోలేదు. సాంకేతికంగా ఏదో సమస్య ఏమో అనుకున్నారు. కానీ క్షణాల్లో స్టేడియం మొత్తం చీకటైపోయింది. భయానకమైన నిశ్శబ్దం అలుముకుంది. ఇంతకు ముందున్న కేరింతలు, ఉత్సాహం ఎక్కడ లేవు, మాయమైపోయాయి. జనం గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. మాధవ్కు ఏదో తేడా కనిపించింది. చుట్టూ ఒక తెలియని భయం ఆవరించింది. హఠాత్తుగా ఒక భయంకరమైన అరుపు వినిపించింది. ఆ తర్వాత మరికొన్ని అరుపులు. భయంతో జనం పరుగులు తీయడం మొదలెట్టారు. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. మాధవ్ భయంతో వణికిపోతూ నిలబడ్డాడు. అప్పుడే ఒక చల్లటి చెయ్యి అతని భుజాన్ని తాకింది. అతను వెనక్కి తిరిగి చూడడానికి భయపడ్డాడు. అయితే ఆ చెయ్యే అతన్ని తన వైపు తిప్పుకుంది. చీకట్లో ఒక మసకబారిన ఆకారం కనిపిస్తోంది. దాని కళ్ళు భయంకరంగా ఎర్రగా మెరుస్తున్నాయి. నువ్వు నా ఆట చూడడానికి వచ్చావా? ఆ భయంకరమైన గొంతు విన్నాక మాధవ్ గొంతు పెగల్లేదు. భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఆ ఆకారం వికృతంగా నవ్వింది. తర్వాత ఏం జరిగిందో మాధవ్కు గుర్తులేదు. ఆ తర్వాత రోజు ఉదయం మాధవ్ ఆ స్టేడియం బయట త్రోవ తప్పిపడి ఉన్నాడు. చుట్టూ పోలీసులు, అంబులెన్స్లు ఉన్నాయి. నిన్నటి మ్యాచ్ లో ఏదో ఘోరం జరిగిందని అందరూ చెప్పుకుంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ కనిపించకుండా పోయారంట. మాధవ్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ అతని మనసు నిండా భయం అలుకుంది. రాత్రులు నిద్ర పట్టడం లేదు. ఎప్పుడు లైట్ లాగిపోయినా వణికిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడు క్రికెట్ చూడకూడదు అని నిర్ణయించుకున్నాడు. అయితే టీవీలో మళ్ళీ ఐపీఎల్ మ్యాచ్లు మొదలయ్యాయి. యాంకర్ ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నాడు. మాధవ్ టీవీని ఆఫ్ చేయడానికి రిమోట్ తీసుకున్నాడు. అప్పుడు అతనికి టీవీ స్క్రీన్ మీద ఒక క్షణం పాటు మెరిసిన చిత్రం కనిపించింది. ఎర్రటి కళ్ళు, భయంకరమైన నవ్వు. మాధవ్ భయంతో కేక వేశాడు. టీవీ పగిలిపోయింది. గదిలో చీకటి అలుముకుంది. బయట క్రికెట్ కామెంటరీ వినిపిస్తూ ఉంది. మరిన్ని వికెట్లు పడగొట్టడానికి మా బౌలర్లు సిద్ధంగా ఉన్నారు. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.